హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో మీ అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు ట్రై చేయనివి కూడా ట్రై చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ రీక్రియేటింగ్ అనదర్ సాంగ్ ఫర్ రీల్ అన్నమాట. సో లాస్ట్ టైం మేము చేసిన చందమామ రీల్ దానికి చాలా అంటే చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వీ వర్ లైక్ సో మచ్ హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ 1 డేకి అది 7 million వ్యూస్ అండ్ ఆల్మోస్ట్ 1.5 డేకి 10 million క్రాస్ అయిపోయింది. సో మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అది చూసాక కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో వీ థాట్ ఆఫ్ డూయింగ్ అనదర్ వన్. కాకపోతే ఇవన్నీ కూడా క్విక్ సడన్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. విష్ణు టక్కున ఇది మనం చేస్తున్నాం అనేస్తుంది, కాస్ట్యూమ్ అండ్ ఎవ్రీథింగ్ తను అరేంజ్ చేసేస్తుంది, లైక్ ఈ డేట్ పెట్టుకుందాం అని చెప్పేసి. అండ్ మోస్ట్లీ ద థింగ్ ఇస్ లైక్ వీకెండ్ లో ప్లాన్ చేస్తుంది, బికాస్ శివాకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఓన్లీ సాటర్డే సండే ఆఫ్ టైమ్ లో అలా ప్లాన్ చేస్తుంది, సో దట్ వీ కెన్ మేక్ ఇట్ టుగెదర్ అనమాట. అండ్ ఎస్, ఈసారి ఆల్రెడీ మీరు ఈ పార్టీకి చూసేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. వీఆర్ క్రియేటింగ్ సమ్ రెట్రో థీమ్ కైండ్ అనుకున్నాము. అది తీన్మార్ సినిమాలో ఇప్పుడు మొత్తం మనకి రిలీజ్ అంతా ట్రెండ్ ఉన్నట్టు ఇప్పుడు మేము రీక్రియేటింగ్ ది కూడా ఒక ట్రెండ్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ, తెలీదు, బట్ ట్రైయింగ్ సంథింగ్ ఇన్ న్యూ, లైక్ కొత్తగా చేద్దాం. లైక్ రీల్ కి మనం నార్మల్ గా చేసేదానికంటే ఇట్లా ఒక రీక్రియేటింగ్ లాగా చేస్తే బాగుంటుంది. రేపటి రోజు మేము కొంచెం అప్పుడు చేయలేనప్పుడు చూసుకుంటే వావ్ మేము ఇంత బాగా చేసామా అనిపించేలాగా ఉండాలని చెప్పి మొత్తం ఇంత ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ పిల్లలు పెద్దగా కూడా వాళ్ళు చూసినప్పుడు వావ్ మా పేరెంట్స్ ఇలా చేశారా అని అప్పుడు మేము చూసుకోవడానికి వాళ్ళకి చూసుకోవడానికి ఇద్దరికి బెస్ట్ గా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ మేఘ్నక్క ఇంద్రనీల్ బావ కూడా జాయిన్ అవ్వాలి, కానీ కొంచెం బిజీ ఉన్నారు అక్క వాళ్ళు, అందుకని చెప్పి మేము ఈసారి కూడా డిస్టర్బ్ చేయట్లేదు. బట్ థర్డ్ రీల్ పక్కాగా అక్క వాళ్ళతో చేసాకే మేము మళ్ళీ కూడా నెక్స్ట్ వి ప్లాన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అయితే ఒక ఫ్యామిలీ రాబోతుంది, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇవాళకైతే ఇప్పుడు ఈ వీడియో చూసేసేయండి. దీనికోసం 3ంటికి లేచాం. శివ 3ంటికి లేస్తే నేను 3:30కి లేచి 4:30 వరకు మాక్సిమం రెడీ అయిపోయామన్నమాట. 5:30 కల్లా మేము చార్మినార్ దగ్గర ఉండే. సో అదంతా కూడా మాక్సిమం వీలైనంత వరకు రికార్డ్ చేశాము. సో చూసి మీ ప్రేమ ఆదరణ అంతా కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మెయిన్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు అప్డేట్స్ అన్ని వస్తాయి. అండ్ మా ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, ఏం నచ్చింది మీకు, ఎవరి లుక్ బాగుంది, ఇంకా ఏం చేయొచ్చు అన్నది కూడా కమెంట్స్ లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. విష్ణు చూడు ఇంకొంచెం ఇంకా ఐస్ నాకు ఐస్ ఇలా చూస్తున్నప్పుడు ఐ అలా కనిపించారు అన్నమాట నాకు. ఎలా అలా కనిపించారు. ఇంకా నేను లైనర్ పెట్టుకున్నాను. బీచ్ లేదు ఇక్కడ అలా రావడానికి. దాని డ్రెస్ తో పాటు నా డ్రెస్ కూడా రెడీ చేసి బ్లౌజ్ కూడా కుట్టించేసింది, చీర ఆర్డర్ పెట్టేసి. కొంచెం బుద్ధి ఉండాలి. చాలా రీల్స్ చేసుకుని ఉండాలి. ఇవి మళ్ళీ ముసలోళ్ళు అయిన తర్వాత మనం చేయగలమా? కొత్తగా అవ్వడం ఏముంది, కొత్తగా అవ్వడం ఏముంది అని అంటున్నాడు. ఆల్రెడీ ముసలోళ్ళేగా. అదే ఇలా 4-5 చూసుకున్న తర్వాత 4-5 పిల్లల 4-5 రీల్స్ ఇలాంటివి చేసుకుంటే రేపు అనే రోజు ఫ్యూచర్ లో చూడు ఆ రోజు మనం అలా చేసాం వాకింగ్ చేస్తాం కదా, అప్పుడు ఇవే చూసుకుంటూ ఉంటాం కాలక్షేపం. ఇప్పటికీ రీల్స్ చూస్తూనే ఉంటా అంట. ఈ రీల్స్ మనం చేసి చూసుకుంటూ ఉంటాం. అప్పుడు చూడే ఎలా ఉన్నామో, ఎంత అందంగా ఉన్నామో, ఎంత నాజుగ్గా ఉన్నామో. ముసలోళ్ళు అయ్యాక అంటున్నారు ఎందుకు కొత్తగా? అదే కదా చేసుకున్నాక లేస్తారు. మీరు అటు ఇటు చేసి పిల్లగాని లేపేలాగా ఉన్నారు. అటు ఇటు ఏం చేయక్కర్లేదు, ఇక్కడి నుంచే చేయొచ్చు. ఇంకొక చోట సరిగ్గా వస్తుంది, ఒక చోట సరిగ్గా లేదు. పిల్ల ఏందో బ్లాక్ కాఫీ మధ్యలోకి ఇలా పెట్టుకోవాలి స్టిక్కర్ ఇక్కడ. మనం శారీ కట్టుకున్నాక పొడుగు బొట్టు పెట్టుకుని చూద్దాం. బాగుంది అంటే ఓకే, లేదు అని అంటే అప్పుడు ఫోటోలు కలిసి పొడుగు బొట్టు గురించి మాట్లాడుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కదా సార్. సిద్ధు మెల్లో వేసేసుకున్నాడు తాడు, మీరు కూడా వేసేసుకోండి. సిజర్ ఉందా తమ్ముడు మీ దగ్గర? దీని దగ్గర ఉందా? తాయెత్తు లేదు. పాప తాయెత్తు ఉందా? కిచెన్ లో తాయెత్తు తాయెత్తు వద్దండి. ఇట్లా తెలుసు 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 తెలుసు. ఎవరింట్లో ఏముండో కూడా తెలుసు.
సిద్ధు కాఫీ పెడుతున్నాడు చూడు. కిచెన్లో కత్తెరేకి ఉంటుంది తెలుసు. 4 సిద్ధు వాళ్ళ మమ్మీ దీపం పెట్టేసి వాకింగ్కి వెళ్ళిపోయారు ఆంటీ. నేను సర్ప్రైజ్ అయ్యాను. మా మమ్మీ ఇంటి దగ్గర ఉంటారు ఈ టైంకి. నేను చూసి ఆంటీ రోజు ఈ టైంకి లెగిస్తే ఎలా అంటే నేను ఇదే టైంకి లెగిస్తా అనేసి అన్నారు. ఒక్కరోజు కింద కాఫీ చేస్తున్నారు. తమ్ముడు తాకాలి. ఆగు, టైం ఉంది మై, ఇంకా 40 minutes ఉంది. 6 o'clock. ఇలాగా అటు 2 ఇటు 2 ఎల్లో ఎల్లో 3 మధ్యలో 1 బ్లాక్. 3 బ్లాక్ మధ్యలో 1 ఎల్లో. శివ ఏం చెప్తుంది శివ? ఎట్లా కలిపావు ఇట్లనా? వాట్, నేను ఓన్లీ 6 తీసుకోమని చెప్పాను నీకు బ్యాంగిల్స్. నువ్వు అటు 6 అన్ని తీసుకున్నావా? అటు 6 ఇటు 6 అంటే ఆ చేతికి 6 ఈ చేతికి 6. కొన్నే చాలా. ఎందుకు మొత్తం మీరు సమ్మక్క సారక జాతరకు పోతున్నారా? ఇట్లనా? అంతే. అప్పుడు మధ్యలో కూడా 2 వేసేసుకోవచ్చు కదా, సరిపోతుంది. నావి అంటే కొంచెం లావుగా ఉన్నాయి కదా అని చెప్పి వేస్తా. నువ్వు కూడా అలా వేసేసి. నువ్వు ఎట్లాగో లావులేవని అవి తీసుకున్నావు. లావు మీరేమో చెప్పిన సాంగ్ రెడీ అయినట్లేదు నాకు. ఇది అయిపోయింది. మేము ఇక్కడ కార్ ఎక్కేస్తున్నాం. సూర్య సన్న కృష్ణలో సాంగ్ కి రెడీ అయినట్టుంది ఇది. విష్ణు నేను ఏమనుకున్నానంటే మనం ఇద్దరం ఎక్స్ట్రా షార్ట్స్ తీసుకుందాం గర్ల్స్ ది. తీసుకోకపోతే ఆశ్చర్యం, మీరు చేసేదే ఎక్స్ట్రాలు. ఓన్లీ మన ఇద్దరిది. లేదు బ్లాక్ లేదంటే ఇదో పెట్టేద్దాం. వాళ్ళు గాజులు పంచుకున్నారు, మేము వాచులు పంచుకుంటాం. ఇదన్నీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టి మరి తెప్పించుకుంటారా? తర్వాత వీటిని రెంట్కి ఇస్తావా? యాక్చువల్లీ ఇవ్వచ్చు విష్ణు. అంటే మేము ఆర్టిస్టులం కాబట్టి రేపు అనే రోజు మాకు ఒకటి మీరు రేపటిదాకా ఎక్కడ ఉంటున్నారు? ఇవాళ వాడేస్తున్నారు అని ఏదో ఒక టైంలో యూజ్ అవుతాయి. మీరేం పంచుకున్నారు ఇప్పుడు? సిద్ధు అయ్యో రెంట్స్ ఫర్ రీల్స్ అని పెట్టి. యాక్చువల్గా ఇది ఇయర్ రింగ్ అనమాట. వీళ్ళ దగ్గర లాకెట్ లేదని చెప్పి మహి అక్క నాకు ఇయర్ రింగ్ ఇచ్చింది. సో ఇయర్ రింగ్ నేను ఇలా అప్పుడు నాకు డైరెక్ట్ మొలతాడు ఒకటే ఇచ్చారు, దాన్ని చుట్టూ వేసుకున్నా. ఇదంతా ఓకే. ఇప్పుడు రోడ్ మీద దిగి మనం రీల్ చేసుకుంటే ఎలా ఉంటుందిరా? ముందు వాళ్ళు వచ్చి ఆపితే ఎట్లా ఉంటది? చార్మినార్ ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి ఇలానే ఉంటది. ఇది కొన్ని ఇయర్ రింగ్ కరెక్ట్ ఉందా? చాలా బాగుంది. అని మనం ఇద్దరికి సేమ్ ఇయర్ రింగ్ ఇచ్చావు ఒకటి. తప్పిపోయిన పిల్లలు చిన్నప్పుడు పెద్దగా కలుసుకున్నట్టు ఉంటది. మా మెల్లో హారం, మా మెల్లోది కూడా చూడు. విష్ణుది నాది సేమ్. అట్లా ఉండేదే చూసి ఆర్డర్ పెట్టింది. కలర్ వేయించుకున్నారా? చూసావా ఎంత బాగా సెట్ చేసినా? ఇక్కడ ఈ ఫ్లవర్స్ గురించి నేను చెప్పాలి. యాక్చువల్లీ ఏం చెప్తావు నువ్వు ఫ్లవర్స్ గురించి? అదేదో వేస్తావు కదా 20 మూరలు కింద. గైస్ ఇప్పుడు మాది ఇది అయిపోయాక ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ లో లిస్ట్ 23 మూర్లు మేము పెట్టి ఎఫర్ట్స్ పెడితే క్రెడిట్స్ మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం అంది. అయితే ఇప్పుడు ఇవేంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలు కార్ పెట్టడానికి అసలు ప్లేసే లేదు. అలాంటి ప్లేస్ లో ఇంక నాకు అర్జెంట్ గా కావాలి అంటే అది కూడా ఎలా చెప్తుంది? తీసుకుంటానని చెప్పా. రేపు మార్నింగ్ ఎవరు తెస్తాడు? వెళ్ళు తీసుకురాని గట్టిగా అరుస్తుంది. సిద్ధు ఎలా ఆపమంటది కార్? అది చెప్పు. అంటుంది. ఇంకా సరే అని చెప్పి వెళ్ళి వాడిని రిక్వెస్ట్ చేసుకుని వాడి బొకేలోంచి తీసి ఇచ్చాడు. 3 రెడ్ 3 ఎల్లో అంట. కరెక్ట్ గా తెప్పించింది మా శారీస్ కి సరిపడట్టు. ఇది అయాన్స్ రూమ్ లో మేము ఇలా వాడేస్తున్నాం. బాయ్స్ మీరు ఇద్దరు ఇయర్ రింగ్స్ ని లాకెట్ లాగా చేసేసారా? లెట్స్ గో గైస్. నేను ఇలా రెడీ అవుతూ ఫోన్ ఇలా చూస్తుంటే ఇదేంటి సడన్ గా పైన స్కై ఉంది అనుకున్నా. అంటే తెలుసు నాకు రెయిన్బో అవన్నీ ఉన్నాయని, కానీ స్కై ఇంత అబ్జర్వ్ చేయలేదు నేను. సో చాలా బాగుంది. ఇలా రెయిన్బో కూడా వస్తుంది కదా. వావ్. చలో గైస్ లెట్స్ గో. ఆల్ సెట్ గో. పువ్వుల మధ్యలో బ్లాక్ కలర్ బ్యాగ్. ఇదిగోండి మా బ్యాగ్. ఇవన్నీ కూడా నైట్ 11:30కి సెట్ చేసాం. ఫోన్ చేసింది 11:30కి. సారీ ఈ టైంలో ఫోన్ చేస్తున్నా అని చెప్పి అన్ని పెట్టుకొని రా అని చెప్పి మళ్ళీ అప్పుడు ఒక వార్నింగ్. వెరీ నైస్. వెళ్దాం లేట్ అవుతుంది. మళ్ళీ సన్ లైట్ వచ్చేసరికి అక్కడ ఉండాలి కదా. ఇదిలో మా రోజు ని మిస్ అవ్వకూడదు అని మేము 3 రోజెస్ కాబట్టి ముగ్గురం సింబాలిక్ గా 3 రోజెస్ పెట్టుకున్నాం అనమాట. ఓకే. సో మేఘ్నాకి అగైన్ బట్ మేఘ్నాకి అడిగా ఇంత పొద్దున్న నేను రాను నెక్స్ట్ వీక్ అన్నారు. అందుకని సో ఈ రీల్ మాత్రమే ఇలాగా చేయాల్సి వస్తుంది. నీ ఫ్లవర్స్ పెడతాం. చాలా కష్టపడి కొన్నారు మీ ఆయన. చాలా కష్టపడి అసలు ఫ్లవర్స్ కొనడానికి కష్టపడి మేము డబ్బులు ఇస్తే ఆయన ఇస్తారు కదా. అంటే ఆపాలి కదా విష్ణు ట్రాఫిక్ లో.
I thought just we should not give కూడా some. ఎంత బాగా గుర్తించావు విష్ణు. సన్ వచ్చేస్తుంది. వచ్చేసింది ఆల్రెడీ, నేను 6 చెప్పా కదా, వీళ్ళే లేటు. ఎక్కడికి రావాలన్నా మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ సాంగ్ పెట్టు, నీ సాగు కొడుతుంది ఇందాక నుంచి అరుస్తుంది. చార్మినార్ దగ్గరకు వచ్చేయాలంటే ఏ పక్కకు రావాలి? ఇటు సైడ్ వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, గుడి దగ్గర ఉంటారు. ఆడు నా ఫోన్ ఛార్జింగ్ లేదు. ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోదండి పాప. మీరు చెప్పండి అయితే. ఫోన్ తీసేవాళ్ళు వేరే. నాకు ఏదో చెప్పింది, ఏంటిది ఇప్పుడు? ఓకే, వీడియో తీయమంది కదా. ఓకే, చార్మినార్ వచ్చినాం. మేము ఎప్పుడు వచ్చినా ఇలా వచ్చేసి షాపింగ్ 450 meters away లో ఉన్నాడు అన్నమాట. అటు ఉంటాడు. ఇక్కడ మన ఇంట్లో parking ఆ ప్లేస్ కి రమ్మని. అదే మన పార్కింగ్ పెట్టాడు, వెళ్ళిపోతాం. నడుచుకుంటూ వెళ్ళిపోతాం. జరుగుతుంది. గల్లీ నుంచి డైరెక్ట్ చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు అక్కడ దాకా బండి వెళ్ళదు కాదు. ఎప్పుడు ఎక్కడ దాకా వెళ్ళదు, అక్కడ వాడు ఓన్లీ బైక్స్ రానిస్తాడు. భలే తిరిగారబ్బా. ఏమైంది సిద్ధు? పక్కన అన్న ఉంటాడా? పక్క ఇలా బండి మీద వెళ్తున్నట్టు లిరిక్ లాగా తీసేసుకో. మీ లిరిక్ మీది వయ్యారాల జాబిల్లి ఓని కట్టి క్లోజ్ అంటే ఇది వస్తుంది వేగంటే కొట్టి అది శివనాథ్ అనేది. ఫస్ట్ నీదే లిరిక్ గో. నాతో మాట్లాడాలి. మాకు ఇప్పుడు షార్ట్ బ్రేక్ చేయాలి. మనకి షార్ట్ లేదా? ఏంటి డైరెక్టర్, వాట్ ఈస్ దిస్? అమ్మను సినిమా డైరెక్టర్స్ అంత లేదు, మిమ్మల్ని పెట్టుకుని నేను సినిమా చేస్తే నన్ను ఇంకా మామూలుగా కాదు కప్పేస్తాను. కాకపోతే ఒక రెడ్ క్యాండీ పాపిన్స్ వీళ్ళు క్యాండీ. టైంకి రెడీ అయిపోయి ఉంటే ఈ పాటికి అయిపోయేది కూడా, వీళ్ళే వల్ల లేట్ అయింది. హలో, ఇది వీకెండ్, మేమేం చేస్తాం? ఏ ఎండ్ అయినా ఇట్లా ఉంటది. Oh my God. వీళ్ళు ఎందుకు తింటారు చూద్దంటే. ఇక్కడ పాపిన్స్ లాగా కనిపిస్తుంది, పాపిన్స్ క్యాండీ ఉండేది. చార్మినార్ దగ్గర ఏం చేసామో ఈ పార్టీకి మీరు రీల్ చూసేసారు కదా. మిస్ అయిన వాళ్ళు కూడా అసలు మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాము. చాలా చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చి. అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ ఇక్కడ చాలా బాగా జరిగింది. అంటే ఇక్కడ ఉన్న పాపం ఎవరో కూడా తెలియకపోయినా అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ ఫొటోస్ తీసుకున్నారు. ఈ రోజు మేమే ఇక్కడ ఒక మోడల్స్ లాగా అయిపోయి అంత మొత్తం రెట్రో లుక్ లో ఉన్నాం కాబట్టి లైక్ అందరూ ఈ చార్మినార్ చాలా బాగుంటుంది అని ఫొటోస్ అలా తీసుకున్నారు. అండ్ మేము ఎవరిని కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు. అక్కడక్కడ కొంచెం పోలీస్ వాళ్ళు మమ్మల్ని భయపెట్టారు షూట్ చేయొద్దు అని. బట్ వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేసాము. అది కాకుండా ఏంటంటే అందరూ మాతో ఫొటోస్ దిగడం, ఇంకొకటి మేము ఇట్లా డిఫరెంట్ అటైర్స్ లో ఉండడం ఎగ్జాక్ట్లీ ఏదో ఉంది అందుకే అనుకున్నారు. బట్ వీఆర్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ అవర్ షూట్. సో ఇప్పుడు నా గోయింగ్ బ్యాక్ టు ద కార్. బాయ్స్వి 2 షార్ట్స్ ఏవో మిగిలిపోయాయి, వాళ్ళకి చెప్పకుండా మేము వెళ్ళిపోతున్నాం. బట్ ఈ వీడియోలో మాత్రం మళ్ళీ రియాక్షన్స్ కోసం మేము మేఘ్నా అక్క బావని కలవలేకపోతున్నాం అనమాట. డైరెక్ట్గా మా గ్రూప్లోనే పెట్టేస్తాం. సో వాళ్ళనే ఒక వీడియో చేసి ఇవ్వమని అడుగుతాం అన్నమాట. వాళ్ళ ఒపీనియన్ అడుగుతాం, వాళ్ళ ఒపీనియన్ ఎండింగ్లో వేస్తాం. సో ఐ హోప్ మీ అందరికీ ఈ రీక్రియేషన్ బ్లాగ్ కూడా నచ్చిందని అనుకుంటాం. ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ రీక్రియేషన్. మాకు ఈ సాంగ్ ఇలా చేయాలనిపించింది. అండ్ ఇవి మాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ లో ఇంకొక సాంగ్ కోసం చూస్తూ ఉండండి. అది ఇంకా థ్రిల్ గా ఉండబోతుంది. బికాస్ ఇంద్రనీల్ బావ అండ్ మేఘ్నా అక్క కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి. Stay tuned. Lots of love.
అమ్మ వీళ్ళు వీడియో ఎండింగ్ అన్నారు కానీ మాకు బ్యాక్ సైడ్ నుంచి ఆల్రెడీ ఎండింగ్ అండి. పాపం శివనాగన్న బ్లాక్ కానీ నాకు అదే లేదు. ఇంత ఎఫర్ట్స్ వీళ్ళు వాళ్ళు హలో చెప్తున్నారు, హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. ప్రతి మనిషికి కూడా కొంచెం ఎదుగుతూ ఉన్న టైంలో మీకంటే మీ హస్బెండ్ ఫ్యాన్స్ అన్నారు ఆవిడ. తీసేద్దామా మనం తొక్కేస్తున్నారు సిద్ధు వీళ్ళు. ఓకే అండి చెప్తాం కదండి. ఇప్పుడు ఓ 2 లోలాకులు లాకెట్ లాగా ఇచ్చేసి మొత్తం మనకి కొట్టేస్తున్నారంట. సో మీ బట్టలు కూడా మేమే సెట్ చేసాం కదా. ఓకే మొన్న రీసెంట్ గా మేము చందమామ రీల్ చేసిన తర్వాత మాకు ఒక పిచ్చి వచ్చింది అనమాట. మంచి మంచిగా ఆల్రెడీ చేద్దాము పిచ్చి ఉంది, అది బయటకు వచ్చిందంట. చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా నాలాగా అయిపోయారు. బట్ ఎంత సెకండ్ రీల్ చేయడానికి కారణం మీరే, బికాస్ చందమామది మేము ఎక్స్పెక్ట్ అది పర్వాలేదు. సో చాలా చెప్పారు. నెక్స్ట్ మేమిద్దరం కలిసి ఒక రీల్ ఇలాంటివి కొన్ని ప్లాన్ చేసుకుంటాం. బికాస్ మేము కూడా అవును, తర్వాత దానికోసం తెల్లారి 3ంటికి లేపారు చూడు. ఇది పెద్ద టాస్క్ మాకు. బా, బట్ దట్స్ ఓకే. ఈ రోజు బాగుంది కదా. ఏకే ఓకే అసలు ఈ చార్మినార్ రోజు చూపించాం, ఏ చాయ్ డేటో, ఏ తాగిపించాం. టైమో ఏమి గుర్తుండట్లా. ఇంత దూరం వచ్చి చార్మినార్ ఫ్రేమ్ లో పెట్టకుండా షూట్ చేద్దాం అన్నది. వెనక చార్మినార్ చూపించండి మీరు. కనబడుతూనే ఉంది కదా. అట్లా మిస్ట్ లో కొంచెం తర్వాత ఇప్పుడు 2 మినార్ 1 మినార్ కనబడుతుంది, అటు వెళ్ళాలి. నెక్స్ట్ రీల్ ఏంటి అని అంటే ఇద్దరికి కూడా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ రీల్ కి మనము యాక్చువల్లీ తాజ్ మహల్ ప్లేస్ కి వెళ్తున్నాం. బట్ అక్కడ తాజ్ మహల్ దగ్గర ఏ రీల్ నేను పోతానండి, నేను పోతాను. నేను కూడా వెళ్ళిపోతున్నా. బాయ్. నెక్స్ట్ ఆగ్రా వెళ్తున్న ప్లాన్ ఉంది కదా ఏగ్రా? మనకి. ఆగ్రా అంతలేదు. ఆగ్రా ఏగిరా ఆగ్రా ఏగిరా. పొద్దున్నే లేపారు, చార్మినార్ తీసుకొచ్చారంటే ఒక అర్థం ఉంది. వెయిట్ ఆగ్రా వెళ్తున్న ప్లాన్ ఉంది కాబట్టి అక్కడే తాజ్ మహల్ దగ్గర ఏ రీల్ బాగుంటుంది తెలుసా? పవన్ కళ్యాణ్ గారిది అది ఉంటుంది చూడు, తొలి ప్రేమ song. అమ్మా ఇంకా సెట్ అది మేమిద్దరం చేయాలి, మీరేం చేస్తారు అక్కడ? నేను జస్ట్ మాంటేజెస్ మాంటేజ్ కాదు, వేస్టేజ్లు అంటారు వాళ్ళని. మాంటేజెస్ కాదు, అదే just ఏమంటారు, జస్ట్ చూడగా ఇలా వేసుకుని రేపు పొద్దున యాక్చువల్ 5:30కి 6ంటికి తాజ్మహల్ దగ్గర ఉండాల్సి వస్తే వీళ్ళు ఇవాళ పొద్దున 5:30 నుంచి రెడీ అవుతారు. ఈ వ్లాగ్ చూసి మా అత్తయ్య వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే పొద్దున్నే పిల్లల్ని వదిలేసేసి పొద్దున్నే లెగిసి నీట్ గా టింగురంగా అనుకుంటూ నేను చెప్తా. పొద్దున్నే లెగిసి కార్తీక మాసంలో నీట్ గా దీపం పెట్టుకోకండి, ఏంటి రోడ్ల Reels మీద పెట్టుకుంటున్నారు. దీపం కూడా. అండ్ ఆల్సో ఇంకేం చెప్పాలి అని అనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి కూడా చార్మినార్ సందర్శించండి. సపోర్టివ్ గా ఒక ఫ్యామిలీ ఉండాలన్నమాట. అవును, ఒక ఫ్యామిలీ ఉంటది. రీల్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో రీలు నాకు తెలియజేయండి. పొడుగ్గా అనిపించింది. మాట్లాడండి ఎందుకు, కింద కమెంట్స్ లో మీ ఒపీనియన్స్ ని తెలియజేయండి. నెక్స్ట్ మరిన్ని మంచి మంచి రీల్స్ తో మీ ముందుకు అండ్ లాస్ట్ టైం మీరు కమెంట్ చేసినప్పుడు కొన్ని రీల్స్ అవి చెప్పారు Suggestions ఇచ్చారు కదా? సజెషన్స్, అవి అవి కూడా కూడా రీక్రియేట్ తీసుకుంటున్నాం. చేస్తున్నాము. అతి త్వరలోనే వచ్చేస్తాయి. వీటి క్రెడిట్స్ అంతా కూడా మేము కింద ఇస్తాం గైస్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో. తాగేలా హ్యావ్ ఎ లుక్, బై. గుడ్ మార్నింగ్. ఏమన్నా ఉందా? రీల్ అసలుకి అదిరిపోయింది కదా. అసలు మీ ఓపికలకి మెచ్చుకోవాలి. అంత పొద్దునే లేసి హెయిర్ స్టైల్ని చేసుకొని మ్యాచింగ్ పువ్వులు పెట్టుకొని గాజులు పెట్టుకొని ఇద్దరు పోల్కా డాట్ శారీ సూపర్గా ఉంది అసలుకి. అసలు నిజంగా చెప్పాలంటే నాకు సిద్ధు ఇంకా శివ కనిపించట్లేదు. నేను మీ కళ్ళల్లోనే మీరే ఉన్నారు నాకు అసలుకి. అంటే అంత డామినేషన్ అయిపోయింది అనమాట మీ కలర్ శారీస్, మీ ఇద్దరు నవ్వులు క్యూట్గా, ఆ గాజుల దగ్గర అదేంటి పావురాలకి బియ్యం వేయడము, బాబా సూపర్ చించేశారు. వాళ్ళిద్దరు సోలో షాట్స్ బైక్లో. అసలు ఎంత ఓపికే నిజంగా మీకు ఒక రీల్ కోసం ఇంత రెడీ చేయడం నిజంగా. కానీ మీరు ట్రెండ్ సెట్ చేస్తున్నారు నలుగురు కూడా. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సో గ్లాడ్. జెన్యున్ ఫీడ్బ్యాక్. ఇప్పటికీ 3 సార్లు చూశాను. 3 సార్లు చూసిన తర్వాత వీడియో పెడుతున్నాను. అదనమాట మ్యాటర్. అంటే అంత ఆలోచించుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ ఏం పెట్టాలి కమెంట్ అని ఇప్పటి నుంచి ఆలోచించుకుంటున్నాను అనమాట. మీరు రిలీజ్ చేసినప్పుడు కమెంట్ అదిరిపోవాలి కదా, అదనమాట. కానీ సూపర్ సూపర్ సూపర్, నలుగురు అద్దరు కొట్టేశారు. ఇలానే కొత్తగా ఆలోచించి కొత్తగా రీల్స్ చేయండి, ఓకేనా? లవ్ యూ గైస్. సో గైస్, ప్రతిసారి మేము ఒకటి చేసిన తర్వాత అక్క బావని ఇలా కళ్ళు మూసుకోమని చెప్పడం, దాని తర్వాత వాళ్ళు చూసి రియాక్ట్ అవ్వడం ప్రతిసారి అన్ని వీడియోస్ లో జరగదు. అనుకోకుండా ఈ వీడియోలో జరిగింది కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అనుకోకుండా కలిసాము, ఇంకాసేపట్లో వీడియో రిలీజ్ అవుతుంది. బట్ ఈ లోపు అక్క బాగా చూపించాలి కాబట్టి ఇక్కడ ప్లే చేస్తున్నా. ఓకే గైస్, 3, 2, 1 go.
రెడీ అవ్వడం చెప్పనా గంటన్నర ఇదిగో, అవన్నీ పర్వాలేదు, ఏం పర్వాలేదు. 23 రోజులు రీక్రియేషన్స్ చేసినప్పుడు ఇలా చేయాలి. మీరు చెప్పినట్టు ఆ సూర్య సినిమాలో సాంగ్ గుర్తొచ్చిందని ఆ. వీళ్ళు అది ప్రిపేర్ అయ్యే రెడీ అయినట్లేదు కానీ ఆ సాంగ్ కి నిజంగా బదిలీ కాదే, ఇలా సూపర్. మ్యాచింగ్ చీరలు ఎక్కడ దొరికాయి మీకు? అదే ఆర్డర్ పెట్టింది అమెజాన్ అమెజాన్ లో. పువ్వులు కూడా చూడు, ఇక్కడ ఎల్లో పువ్వు అక్కడ రెడ్ పువ్వు. మధ్యలో ఒక టేక్ అయిపోయిన తర్వాత అయ్యో అట్ట కాదు ఇటు తిరగండి అంటే ఏం పువ్వులు కనపడదు ఇటు తిరిగి వాళ్ళు చేయండి అన్నారు. Blouses కానీ అక్కడ బాయ్స్ ఇక్కడ ఇద్దరు change సూపర్ చేసి. ఉన్నారు అసలు. అదిరిపోయింది. నాకు ఇప్పుడు ఒక కోరిక, మీరిద్దరు RRR లో నాటు ఉంది కదా, అది మీరిద్దరు చేయాలి. Recreation. ఓకేనా? Thank you. ఏం నాటుకోడి మీరు అలానే నవ్వుతూ ఉండండి, నవ్విన నాపచేనే పండుతుంది. చేస్తాను. గుర్తు నేను పెట్టుకోండి. ట్రైన్ చేస్తాను అక్క మీరు అబద్ధాలు చేయకుండా అరే Guys, మీకు make me feel proud రా. విక్రమార్కుల్లా అంటాడు ఆడేవాడు నన్ను పని చేస్తాడు ఇదే కొట్టుకుని కమిషన్ చంపినట్టు మీరిద్దరు చేయగలరు. మీకు కావాలి అంటే ఇద్దరం కలిసి నాటుకోడి పులుసు ఫ్రై నాటుకోడి పులుసు ఫ్రై నాకు వద్దు. నాటు డాన్స్ మీరిద్దరు కలిసి కింద చేయాలి. ఫ్యాన్స్ కూడా డిమాండ్ ఎంతమంది చేస్తారు. ఎస్ అని అంటున్నారో కింద కమెంట్ చేయండి, నేను ప్రతి కమెంట్ చదువుతాను. సరే నేను ఏం చెప్తానంటే ఆ, ఆ రీల్ వచ్చేలోపు మేము ఏదో మాట్లాడుతున్నాం మాట్లాడట్లేదు. సో ఆ రీల్ వచ్చేలోపు మేము ముగ్గురు కపుల్స్ కలిపి ఒక బెస్ట్ రీల్ రీక్రియేట్ చేయబోతున్నాం దాని తర్వాత ఆ రీల్ వస్తుంది guys. దాని తర్వాత రీల్ ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ కి టైం ఇవ్వాలి. ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య మేఘ్నక్క వాళ్ళతో మేము మాట్లాడట్లేదు guys. ఎందుకు? పాస్ ఎందుకు మీరు తెలియాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూడండి, అది కూడా వాళ్ళ ఛానల్లో వస్తుంది. ఎందుకు మరి ఓపెన్ చేయాలి ఓపెన్ బావా చేసి వద్దు బావా. వద్దు బావా, ఇవన్నీ Already ఇప్పుడు చాలా కాదు, జరిగింది. తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు ఈ ఈ గొడవ? వీడియోలో ఇద్దరితో వద్దు. ఎందుకులే. ఇప్పుడు అయిపోయిందని ఇక్కడ వద్దు ఫ్రెష్ గా. మళ్ళీ అగైన్ ఐ కాంట్ ప్లీజ్. సరే, నేను వెళ్ళు. వర్కౌట్ చేస్తున్నాను. ఇంటికి వద్దు ఇంకా వెళ్దాం కాదు వెళ్ళిపోదాం పదం వద్దు వద్దు అక్కర్లేదు బాయ్ చిన్నపిల్లలు అడిగే ఎందుకు లేదు, వద్దు, అందరూ పర్లేదు. వెళ్ళిపోతున్నారు. మనం మాట్లాడాలి. అదే ఎండు